బ్రేకింగ్ న్యూస్. డ్రగ్స్ కు అలవాటు పడిన ఓ లేడీ డాక్టర్ పోలీసులకు పట్టుబడింది. హైదరాబాద్ లో ఓ కార్పొరేటెడ్ ఆసుపత్రిలో డాక్టర్ కమ్ సీఈఓగా ఉన్న ఆమెను రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డెలివరీ బాయ్ బాలకృష్ణ ఆమెకు డ్రగ్స్ అందిస్తున్నాడనే పక్కా సమాచారంతో రాయదుర్గం పోలీసులు కాపు కాసి ఇద్దరిని పట్టుకున్నారు. లేడీ డాక్టర్ను రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. హైదరాబాద్ లో ఓ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న లేడీ డాక్టర్ మత్తు పదార్థాలకు అలవాటు పడింది. ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మరోసారి ఆమె డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ముంబైకి చెందిన వంశ్ ధక్కర్కు 5 లక్షలు చెల్లించి డ్రగ్స్ తెప్పించుకునేందుకు ప్రయత్నించింది. వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో దొరికిపోయింది. పట్టుబడ్డ వారి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల విలువైన 53 గ్రాముల కొకైన్, 10,000 నగదు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భర్త విడాకులు ఇవ్వడంతో కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటున్న లేడీ డాక్టర్ డ్రగ్స్ కు బానిసైనట్టు తెలుస్తోంది. ఎన్డీఏ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక యంగ్, మనం చూస్తున్నాము విజువల్స్లో డాక్టర్ నమ్రత విజువల్స్లో చూస్తున్నాము, యంగ్గా కనిపిస్తూ ఉంది. ఒక విడాకులు అయిన తర్వాత డ్రగ్స్కి బానిసైపోయి మొత్తంగా కూడా కొన్ని లక్షల రూపాయలు డ్రగ్స్ కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఒకసారి పోలీసులు గుర్తించడంతో మరోసారి ఆమె డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ముంబైకి చెందినటువంటి వంశ ధక్కర్ దగ్గర 5 లక్షలు చెల్లించి మరి డ్రగ్స్ను తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చూస్తున్నాం కదా, ఒక డాక్టర్ 70 లక్షలంటే చాలా పెట్టుబడి అనమాట. అది ఓన్లీ డ్రగ్స్ కోసం పెట్టడం వెనుక అసలు రీజన్ ఏంటి? ప్రజెంట్ అది ఇన్నాళ్ళుగా జరుగుతున్నా కూడా పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోలు చేస్తోంది. అంటే తాను 4 ఏళ్లుగా భర్తతో విడాకులైన తర్వాత భర్తతో దూరంగా ఉంటుంది. ప్రముఖ గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగానే తను అపార్ట్మెంట్లో ఉంటుంది. తన చిన్న పిల్లలిద్దరిని కూడా బంధువుల దగ్గర పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే తాను ఒమేగా హాస్పిటల్ సీఈఓగా ఉన్న చిగురుపాటి నమ్రత ఒక బాలకృష్ణ అనే వ్యక్తి ద్వారా నిన్న డ్రగ్స్ తెప్పించుకుంది. దాదాపుగా 53 గ్రాములు 70 లక్షల విలువైన డ్రగ్స్ని తెప్పించుకోవడం అంటే మామూలు వ్యవహారం కాదు. అంటే ఈసారే కాదు, అంటే 4 ఏళ్ళుగా తను డ్రగ్స్ వివిధ వ్యక్తుల ద్వారా వంశ్ టక్కర్ అని చెప్పి ముంబైలో ఉంటాడు. వంశ్ టక్కర్తో తానేలో కొంతమంది వ్యక్తులతో చిగురుపాటి నమ్రత కూడా వంశ్ టక్కర్తో పరిచయం అయింది. వంశ్ టక్కర్ ఒక గ్రూప్ని, వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాడు. అందులో చాలామంది అంటే డబ్బులున్న వ్యక్తులు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆ గ్రూప్లో జాయిన్ చేశాడు. ఎవరికి డ్రగ్స్ కావాలన్నా కూడా ఆ గ్రూప్ నుండే వాట్సాప్ ఇండివిజువల్గా వంశ్ టక్కర్కి వెళ్తుండేది. తదుపరి ఆన్లైన్ ద్వారానే పేమెంట్ జరిపేవారు. ఇప్పుడు తాజాగా చిగురుపాటి నమ్రత కూడా 5 లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారానే పేమెంట్ వంశ్ టక్కర్కి చేసింది. తదుపరి హైదరాబాద్కి డ్రగ్ పంపించడం జరిగింది. బాలకృష్ణ అనే వ్యక్తి ఆ ప్యాకేజ్ని తీసుకెళ్ళి తను ఉంటున్న అపార్ట్మెంట్కి తీసుకెళ్ళి ఆ డ్రగ్ని అందజేసే క్రమంలో టీన్యాబ్ అధికారులు, పోలీసులు రెడ్ హ్యాండెడ్గానే బాలకృష్ణని, చిగురుపాటి నమ్రతని పట్టుకున్నారు. చిగురుపాటి నమ్రతని పట్టుకున్న తర్వాత పోలీసుల ముందు కొంత భయానికి లోనైన పరిస్థితి. తదుపరి ఇన్వెస్టిగేషన్లో కూడా చిగురుపాటి నమ్రత నుంచి చాలా విషయాలే సేకరించారు. ఆ వాట్సాప్ గ్రూప్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో ఉన్న వ్యాపారులు, అలాగే సెలబ్రిటీల పిల్లలు కావచ్చు, వాళ్ళందరికీ సంబంధించిన నెంబర్స్ అన్నీ కూడా సేకరించారు. అంటే ఆపరేషన్ అనేది నిన్న ఒక్క రోజుతోనే చేసిన ఆపరేషన్ కాదు. ఇది గత కొద్ది రోజులుగా, అంటే గత నెల రోజులుగా టీన్యాబ్ వివిధ రకాల వ్యక్తులపైన నిఘా ఉంచిన క్రమంలోనే చిగురుపాటి నమ్రతకు సంబంధించిన కాంటాక్ట్స్ని వెరిఫై చేసింది. తదుపరి వంశ్ టక్కర్తో రెగ్యులర్గా కాంటాక్ట్ అవుతూ తను వాట్సాప్ కాల్ ద్వారానే మాట్లాడుతూ, వాట్సాప్ ద్వారానే చాటింగ్ చేస్తూ ఈ డ్రగ్స్ని తెప్పించుకుంటున్నట్టుగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ సేకరించారు. తదుపరి ఒక వ్యక్తిని వంశ్ టక్కర్ హైదరాబాద్లో ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి బాలకృష్ణ. అంటే బాలకృష్ణ అనే వ్యక్తి కొరియర్ సంస్థలో పనిచేయడు. కొరియర్ సంస్థలో కాకుండా ప్రైవేట్గా ఉంటాడు. అంటే ప్రతిసారి 4 ఏళ్ళుగా
ఇప్పటికీ 4-5 సార్లు డ్రగ్స్ని హైదరాబాద్కి చిగురుపాటి నమ్రత తెప్పించుకున్న పరిస్థితి. అంటే ఒక రోజుతో జరిగిన వ్యవహారం కాదు ఇది. అంటే ఈసారి కూడా 53 గ్రాములకి దాదాపుగా 5 లక్షలు చెల్లించింది. మొత్తం ఓవరాల్గా 73 లక్షల రూపాయలు ఈ డ్రగ్ విలువ చేస్తుందని చెప్పి టీనాబ్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే రాయదుర్గం పోలీసులకి ఈ కేసును అప్పచెప్పారు. ప్రస్తుతం అయితే నమ్రతని అలాగే బాలకృష్ణని చెర్లపల్లి జైలుకు తరలించారు. చెర్లపల్లి జైలు నుంచి ఆ నమ్రతని తదుపరి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించి కౌన్సిలింగ్ ఇప్పించే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రముఖ డాక్టర్గా ఉన్న నమ్రత ఈ డ్రగ్స్ని వాడడం, తదుపరి హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేయడం అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఏ మందుకు అంటే మామూలుగా మద్యానికి బానిసైన వ్యక్తులు మద్యం తాగితే కనుక నైట్ తాగితే కనుక తెల్లారి వరకు డైల్యూట్ అవుతుంది. ఏదో రకంగా వాళ్ళు మళ్ళీ క్లియర్గా ఉంటారు అంటే ఒక మోతాదులో తాగితే కనుక. కానీ గ్రాములు తెప్పించుకొని మరి ఎన్ని గ్రాముల మోతాదు సేవించేది అనేది కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో టీనాబ్ అధికారులు ఇటు పోలీసులు తేల్చే పనిలో ఉన్నారు. ఎందుకంటే ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ కానీ మిగతా వ్యవహారాలన్నీ కూడా తీసుకున్నారు. అంటే గత 4 ఏళ్ళుగా డ్రగ్స్ వాడుతూ ఒక ప్రముఖ హాస్పిటల్లో సీఈఓగా పనిచేస్తున్న నమ్రత మరి హాస్పిటల్కి వెళ్ళి విధులు ఎలా నిర్వహించేది, తోటి డాక్టర్లకు ఏదన్నా ఇంపార్టెంట్ ఆపరేషన్లు కావచ్చు, ఇంపార్టెంట్ చికిత్సలకు సంబంధించి ఎలా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేది, మళ్ళీ ఒకవేళ అత్యవసర చికిత్స నిమిత్తం మరి ఆపరేషన్ చేయాలంటే డ్రగ్ తీసుకొని వెళ్ళదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఉన్న అంశాలు. అందులో డాక్టర్గా ఉండి డ్రగ్స్ తీసుకోవడం అనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకమైన విషయం. ఎందుకంటే తను మరి భర్తతో విడిపోయిన తర్వాత డిప్రెషన్కు లోనై డ్రగ్స్కు అలవాటైంది అనేది కూడా ఈ విషయాలన్నిటిపైన ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజైతే రిమాండ్కు తరలించారు. తదుపరి మళ్ళీ నమ్రతని బాలకృష్ణని కూడా మళ్ళీ కస్టడీలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే తాను రిహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నా కూడా అక్కడికే వెళ్ళి కోర్టు ద్వారా 3 రోజులు 4 రోజులు ఆమెను కస్టడీకి తీసుకొని రిహాబిలిటేషన్ సెంటర్లోనే విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక చిగురుపాటి నమ్రతనే ఈ డ్రగ్స్ వ్యవహారంలో నిందితురాలుగా ఉందా, లేదంటే నమ్రత తన తోటి డాక్టర్లకు కావచ్చు, తోటి స్నేహితులకు కావచ్చు, శ్రేయభిలాషులకు కావచ్చు, తనతో పాటు ఉండే ఎవరైతే డిప్రెషన్కు లోనైనా లేదంటే మత్తుపాడతలకు అలవాటైన వ్యక్తులకి డ్రగ్స్ను అలవాటు చేసిందా. సో ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన అంశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడ ఏ చిన్నపాటి ఘటన జరిగినా ఖచ్చితంగా డ్రగ్స్ పైన కేసులు నమోదు చేయాలి, అవసరమైతే వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి. డ్రగ్స్ అనేది తెలంగాణలో కనిపించకూడదని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న క్రమంలోనే చాలా పెద్ద కేసు అని ఇది కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న అంటే పాకిస్తాన్ భారత్ యుద్ధ క్రమంలో ఈ కేసు కొంత మరుగున పడిపోవచ్చు, మీడియా ఎక్స్పోజ్ చేయకపోవచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే మాత్రం దాని బిగ్గెస్ట్ కేసు అంటే క్రైమ్ పరంగా చూస్తే చాలా పెద్ద కేసు. అందులో ఒక పెద్ద హాస్పిటల్ ఒమేగా హాస్పిటల్ సీఈఓగా ఉన్న డాక్టర్ చిగురుపాటి నమ్రత పట్టుపడడం అనేది పెద్ద అంటే వాట్సాప్లో కానీ మిగతా సోషల్ మీడియాలో కానీ పెద్ద షేర్ కాలేదు. కానీ ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్గా మాత్రం టీనాబ్ పోలీసులు తీసుకుంటున్నారు. ఈ కేసుని చాలా సీరియస్గానే పరిగణలోకి తీసుకున్నారు. ఎందుకంటే ఈ కేసు ద్వారా మరింత మంది పట్టుబడే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిపించే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక్క లింకు కాదు, అంటే ప్రపంచవ్యాప్తంగా చాలామంది వీళ్ళకు వాట్సాప్ గ్రూప్లో పరిచయం ఉండొచ్చు. ఎందుకంటే తానేకి ఒక పార్టీకి వెళ్ళిన క్రమంలోనే నమ్రతకి వంశ్ టక్కర్ పరిచయం అయ్యాడు. కాబట్టి ఖచ్చితంగా వంశ్ టక్కర్ ముంబైకి చెందిన వ్యక్తి. అతను మరి ఎంతమందికి డ్రగ్స్ పంపించాడు, ఎన్ని లక్షల రూపాయలు ఇప్పటికీ ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేశాడు, మరి తనకి కూడా ముంబైలో ఉన్న వంశ్ టక్కర్కి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తుంది. ఎందుకంటే ఇండియాలో చాలా ప్లేసులు కూడా డ్రగ్స్కు ప్రధాన కేంద్రాలుగా మారిపోయి గోవా కావచ్చు, ముంబై కావచ్చు, కోల్కతా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ప్రధాన నగరాలు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు అక్కడ ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రం అటువంటి కేంద్రాలు కానీ వ్యక్తులు ఉండకూడదని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే వంశ్ టక్కర్ని ప్రస్తుతమైతే ట్రాక్ చేసే పనిలో టీనాబ్ అధికారులు పడ్డారు. ప్రస్తుతమైతే వంశ్ టక్కర్ తన ఫోన్లని స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. అంటే అతనికి ఒక ఫోన్ నెంబర్ కాకుండా రకరకాల నెంబర్లు తన వద్ద ఉన్నాయనేది కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతోంది. ప్రస్తుతం అయితే నమ్రత బాలకృష్ణ రిమాండ్కి వెళ్లారు. హైదరాబాద్లో ప్రస్తుతం అయితే ఈ అందాల పోటీలు జరుగుతున్న వ్యవహారంలో పోలీసులు కూడా బందోబస్తులు ఉన్నారు. రాయదుర్గం పోలీసులు కూడా ప్రస్తుతం బందోబస్తులు ఉన్నారు. కాబట్టి టెంపరీగా ప్రస్తుతం అయితే వాళ్ళు ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత అయితే జైలుకి పంపించారు. తదుపరి ఇన్వెస్టిగేషన్ నిమిత్తం మళ్ళీ కస్టడీకి తీసుకుంటే కనుక కొత్త విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్, చూస్తున్నాం కదా, ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఒక ఒమేగా హాస్పిటల్లో సీఈఓగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ నమ్రత యంగ్గా కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు డ్రగ్స్కి కోసం ఖర్చు చేసింది. డ్రగ్స్కి బానిసగా మారింది. అంటే ఒక విడాకులైనటువంటి కారణంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పోలీసులకు పట్టుపట్టడం జరిగింది. ముంబైకి చెందినటువంటి వంశ ధక్కర్ దగ్గర కూడా 5 లక్షలు చెల్లించి డ్రగ్స్ తెప్పించుకునేందుకు ప్రయత్నించింది. డెలివరీ బాయ్ ఈ నమ్రతకి అందిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇటు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేస్తూ గత కొంతకాలంగా డ్రగ్స్కు బానిసగా మారింది డాక్టర్ నమ్రత.